ఇంత సంగీతం విన్న తర్వాత ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. యాక్చువల్గా తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు చేపడుతున్నారని తెలియగానే మీరు ఇంత వెనకాలండి అంతా మీరే నడిపించినందుకు మీకు మీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మా అందరి తరఫున అభినందనలు సార్. మరియు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఆటకథ శివ మొదలుపెట్టిన కొత్తల్లో అప్పుడప్పుడే చిన్న చిన్న కప్లెట్స్ రాస్తున్న రోజుల్లోనే విన్న భాగ్యవంతుల్లో నేను కూడా ఒకడిని. అప్పుడు భరణి గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పట్లో దాదాపు 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఆయన రాసుకుంటూ వచ్చి పూర్తయిన తర్వాత చివరికి అది దేశ విదేశాల దాకా ప్రయాణించి చివరికి ఇలా సింఫనీల దాకా వచ్చింది. ఎక్కడెక్కడ కళాకారులు, నా ఫేవరెట్ మ్యూజిషియన్ మోహిని డే గారు అండ్ శివమణి గారు, ఇంకట్లాంటి చాలా గొప్ప గొప్ప కళాకారులు అందరూ. నాగరాజు గారి ప్రోగ్రామ్ ఇదే ఫస్ట్ టైం చూడటం. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్ సార్. సో ఇలాంటి వాళ్ళందరి దాకా శివుణ్ణి తీసుకొచ్చి సదాశివుణ్ణి సాయంత్రం పూట మనందరికీ సరదాశివుడిగా కూడా పరిచయం చేసిన భరణి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. శివుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రపంచంలో మన అందరం భయపడే ఒకే ఒక విషయం చావు. అది దగ్గరికి వస్తుందని కానీ ఉనికిపోతాం. కానీ ఈ నేల గొప్పతనం, ఈ జాతి గొప్పతనం ఏంటంటే చావుని సెలబ్రేట్ చేసుకోగలగటం మనకి కాశీ నిండా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ భయపడే చావుని కళ్ళల్లోకి చూసి దాన్ని పిలిచి ధైర్యంగా చావటం అదొక గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని చెప్పే కాన్సెప్టే నాకు తెలిసి శివుడిగా నేను చూస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఓ కంట్లో నిప్పు, గొంతులో విషం, మెడలో పాము, ఉండేదా శ్మశానం, పిడికిట్లో మరణం. ఇంత గొప్ప భయంకరమైనటువంటి ఒక వ్యక్తిని మనం మన ఇంట్లో పెట్టుకుని, మన గుండెల్లో పెట్టుకుని, మనతో పాటు తోడు తీసుకెళ్తూ ప్రతిరోజు ఓం నమ శివాయ అనుకుంటూ మనతో పాటు తీసుకెళ్లే ఒక గొప్ప సంస్కృతిని మనతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు నడిపించినటువంటి మహానుభావులందరికీ, ఆదిశంకరుల దగ్గర నుంచి అంతకుముందు వాళ్ళందరి దగ్గర నుంచి ఈ గొప్ప సంస్కృతిని వారసత్వంగా మనకిచ్చిన అందరికీ మనందరి తరఫున, మన తర్వాతి తరాల తరఫున పాదాభివందనం చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనకు అందించిన తనికెళ్ల భరణి గారికి, వారి శివభక్తిని మనందరిలోకి ఈ రోజున ముందు సంగీతం ద్వారా తీసుకొచ్చి మన చెవుల్లోంచి మన పేదాల మీదకి ఒక చిరునవ్వుగా తీసుకొచ్చి మన మనసుల్లోకి ఆనందంగా చివరికి ఒక ఆధ్యాత్మిక భావంతో పూర్తి చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మనందరం శ్రోతలుగా ఇక్కడ నిలబడి చూడగలిగినందుకు, ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరితో పాటు నేను కూడా వినమ్రతతో ఆయనకు నమస్కారాలు చెప్తూ తెలంగాణ సాంస్కృతిక శాఖ వారికి మరొక్కసారి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా అభినందన.